అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ సంబంధించినటువంటి పోయం ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతోటెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. You must have observed people cutting down trees, but can they kill a tree? Is it easy to do so? Let us read the poem and find out what the poet says on killing a tree. చెట్లను నరికేవారిని మీరు గమనించి ఉంటారు, కానీ వారు చెట్టును చంపగలరా? అలా చేయడం సులభమా? ఈ పద్యం చదివి చెట్టును చంపడంపై కవి ఏం చెప్పాడో తెలుసుకుందాం. It takes much time to kill a tree. Not a simple job of the knife will do it. It has grown, slowly consuming the earth, rising out of it, feeding upon its crust, absorbing years of sunlight, air, water. ఒక చెట్టును చంపడానికి చాలా సమయం పడుతుంది. కత్తితో ఒక సాధారణ వేటు సరిపోదు కదా. అది అనగా చెట్టు పెరిగింది, నెమ్మదిగా భూమిని ఆధారం చేసుకుంటూ దాని నుండి పైకి లేస్తూ ఆరగిస్తూ, అంటే అక్కడ ఉన్నటువంటి పదార్థాలని తింటూ దాని బాహ్య పొరను గ్రహిస్తూ సంవత్సరాల తరబడి సూర్యకాంతిని, గాలిని, నీరుని గ్రహిస్తూ and out of its leprous hide sprouting leaves. కళావిహీనమైన దాని బెరడు నుండి కూడా ఆకులు మొలకెత్తాయి. కాబట్టి ఈ విధంగా అనేక కష్టాలు పడి తనకున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని ఉపయోగించుకొని ఆ సీడ్ విత్తనంలోంచి చెట్టు వచ్చి అది పెద్దదిగా మానులాగా తయారవుతుంది. So hack and chop, but this alone won't do it. Not so much pain will do it. The bleeding bark will heal, and from close to the ground will rise curled green twigs, miniature buds, which if unchecked will expand again. కాబట్టి ఈ చెట్లను ముక్కలుగా నరకండి, కానీ ఇది మాత్రమే సరిపోదు. అది అంత నొప్పిగా ఉండదు. రక్తం కారుతున్న బెరడు కూడా నయమవుతుంది. నేల దగ్గర నుండి ఇవి పెరుగుతాయి. మెలికలు తిరిగిన పచ్చటి కొమ్మలు, చిన్న కొమ్మలు గమనించకపోతే మళ్ళీ విస్తరిస్తుంది. టు ఫార్మర్ సైజ్ నో the root is to be pulled out of the anchoring earth. It is to be roped, tied and pulled out, snapped out. On killing a tree are pulled out and entirely out from the earth cave and the strength of the tree exposed. కాబట్టి మనం సరిగా గమనించకపోతే ఆ కొమ్మలు మళ్ళా విస్తరిస్తాయి. పూర్వ పరిమాణంలోకి, అంటే సైజులోకి, పరిమాణంలోకి సో అది ఉండదు. ఎందుకంటే పెద్దదవుతుంది కదా, సైజు పెరుగుతుంది. మూలాన్ని బయటకు తీయాలి, అంటే రూట్ సిస్టమ్, వేరు వ్యవస్థను బయటకు తీయాలి. పట్టుకుని ఉన్న భూమి నుండి
దానిని తాడుతో బిగించాలి, కట్టాలి, బయటకు లాగాలి, నరకాలి. The source white and wet, the most sensitive hidden for years inside the earth, then the matter of scorching and choking in sun and air, browning, hardening, twisting with a ring, and then it is done. Browning, hardening, twisting, withering, and then it is done. కాబట్టి మనం అక్కడ అంటే భూమి నుండి దాన్ని తాడుతో బిగించాలి, కట్టాలి, బయటకు లాగాలి, నరకాలి, లేదంటే పూర్తిగా బయటకు లాగాలి. భూమి గుహ నుండి అప్పుడు అంటే లోపల నుంచి చెట్టు బలం బహిర్గతం అవుతుంది, బయటకు వస్తుంది. తెల్లని తడైన మూలాలు అత్యంత సున్నితమైనవి. అంటే చెట్టు యొక్క వేరు వ్యవస్థ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అదే మెయిన్ చెట్టు బతికుండాలంటే మెయిన్ రూట్ సిస్టమ్ బాగుండాలి, వేరు వ్యవస్థ బాగుండాలి. అత్యంత సున్నితమైనవి ఇవి, సంవత్సరాల తరబడి దాగి ఉన్నాయి, భూమి లోపల దాగి ఉన్నాయి. కాలిపోవడం, ఊపిరాడకపోవడం, వేడిమితో గాలిలో సో అప్పుడు జరుగుతుంది. ఎప్పుడైతే మనం తీసి ఆ వేరు వ్యవస్థ మొత్తం తీసి బయటకు పెడతామో అప్పుడు అది చనిపోవడం కూడా జరుగుతుంది. గాల్లో జిగురు రంగులోకి మారడం, బిగుసుకుపోవడం, మెల్లి తిరగడం, వాడిపోవడం, అక్కడితో ఆ పని పూర్తవుతుంది అని మన పోయిట్ చెప్తున్నాడు. దీన్ని రాసినటువంటి పోయిట్ జి పటేల్ అనేటువంటి పోయిట్ రాశాడు ఈ దీన్ని. సో ఈ విధంగా ఈ ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ అనేటువంటి పోయం రాయబడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.